ఓకే బాయ్. హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు మై ఛానల్ కేఎస్జీ లివింగ్ మూమెంట్స్. ఒకవేళ ఈ వీడియో కనుక మీరు కొత్తగా చూసినట్టయితే మేము ముంబై లోనావాలాలో ఒక విల్లా తీసుకొని 2 days స్టేయింగ్ ఉన్నాం. అండ్ బయట అవుటింగ్ కూడా వెళ్ళామన్నమాట. ఒకవేళ ఈ వీడియో కొత్తగా చూసిన వాళ్ళు దీని డే 1 వీడియో కూడా పెట్టాను నా ఛానల్లో, ఒకవేళ విజిట్ చేయొచ్చు. మీకు ఇలా చూసినట్టయితే ఎవరైనా లోనావాలా ప్లాన్ చేయాలి అని అనుకున్నట్టయితే అక్కడ లోనావాలాలో ఏ ప్లేసెస్ చూడొచ్చు అండ్ విల్లా స్టేయింగ్ ఎలా ఉంటుంది మేము బయటకు అంతా తిరిగేసి ఇంటికి వచ్చేసి అండ్ నైట్ స్లీపింగ్ టైము. ఇద్దరు ఝాన్సీలు బది కృష్ణ. యాక్చువల్లీ మాకు స్లీపింగ్ టైం కాదు, పిల్లల కోసము. వాళ్ళని పడుకోబెట్టేసి మేమైనా ఆడుకుందామా అని అనుకుంటే ఇక్కడ చూడండి అసలు పడుకోవడానికి ఒప్పుకోవట్లేదు, దెయ్యాల్లాగా. ఆల్మోస్ట్ 12 అయిపోతుంది, అలా తిరుగుతున్నారు వాళ్ళు. అండ్ మేమైతే ఒక్కొక్క సపరేట్గా తీసేసుకొని పిల్లల్ని లైట్లు ఆఫ్ చేసేసి, ఇది విలా కదా పైన కింద లైట్ ఆఫ్ చేసేసి రూమ్లోకి వెళ్ళిపోయి సింగిల్గా పడుకోబెట్టడానికి ట్రై చేసేస్తున్నాము. అస్సలు ఝాన్సీ తీసుకొని వచ్చింది. నేను చూడకుండా నేనే తీస్తే నేనే కొడతా. ఇదేంటో తెలుసా? హౌసీ, మన హౌసీ అంటాం కదా, ఇక్కడ తెలంగాణ ఇంకొంచెం వేరే వాళ్ళు తంబూలా అంటారు. ఏంటిది? ఇక్కడైతే హౌసీకి డబ్బులు ఇచ్చారా? వెళ్ళి చంచలో నీలేసుకుని దూకి హౌసీ ఆడటానికి మా వారు నాకు డబ్బులు ఇచ్చారు. ఎందుకంటే నేనే క్యాషియర్ కాబట్టి నాకు డబ్బులు లేవు కనుక మా వారు ఇచ్చారు. అండ్ హౌసీకి అయితే కూర్చున్నాము ఇక్కడ, కాయిన్స్ అవి చెప్పడానికి ఒకరు. ఇంకా వీటిపైన సెట్ చేయమంటున్నారు, టైం వేస్ట్ కదా. నేనైతే వద్దు, అలా పడేస్తే ఎవరికైనా అయితే చెప్తారు కదా అన్నాను. అండ్ నైట్ టైం చూడండి బయట ఎలా ఉందనేది. ఇక్కడ ఓన్లీ రిసార్ట్సే ఉంటాయని చెప్పాను కదా. సో బుక్ అయిన వాటిలో అయితే లైట్ ఆన్స్ ఉంటాయి, బుక్ అవ్వకపోతే లైట్ ఆఫ్లో ఉంటాయి అన్నమాట. అంతే. ఎవరో ఒకరే వచ్చి ఒకరిద్దరితో ఉన్నారంటే భయం వేస్తుందిలేండి. మేమైతే చక్కగా లేసు ఇంకా డ్రింక్ అయితే పట్టుకొని ఇంకా ఆడేయటానికి అయితే ఫిక్స్ అయిపోయాము. చాలా రోజుల తర్వాత ఇలాగా ఆఫ్టర్ లాంగ్ టైం. నిజంగా చెప్పాలంటే నేను ఎప్పుడు ఆడానో లాస్ట్ టైం అనేది నాకే గుర్తులేదు అసలు. ఇదైతే ఆఫ్టర్ లాంగ్ టైం అనే చెప్తాను. ఇంకా మీరు కూడా ఇలా స్పెండ్ చేస్తే కామెంట్ చేయండి. ఇలా ఫ్రెండ్స్ ఫ్యామిలీతో మీరు కూడా ఇలా బయటకు వెళ్ళారు అని అంటే చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ఎప్పుడు ఇంట్లో ఉండి ఇంట్లో పనులు ఇటుతోనే కాకుండా ఒకసారి అప్పుడప్పుడు బయటకు వెళ్ళండి. టైం వేస్ట్ పెట్టడం అవసరమే లేదు. అవేమీ లేకుండా పడేయచ్చు. అవన్నీ పడేసిన తర్వాత జస్ట్ ఎవరికైనా ఒక లైట్ అయిందని అంటే నెంబర్లు చెప్తా అయిపోయింది అని చెప్తాము. ఇక్కడ అయితే ఒక్కొక్క డిఫరెంట్ ఏరియా నుంచి కదా, సో ఒక్కొక్కరు ఒక ఆట ఒక్కొక్కలా ఉందన్నమాట. అండ్ మా వాళ్ళు అయితే ఇక్కడ బయట ఎంజాయ్ చేసేస్తున్నారు, వాళ్ళని డిస్టర్బ్ చేయొద్దు అన్నారనమాట. సో వాళ్ళు మేము వదిలేసి మేము అక్కడ పైన ఆడుకున్నాం. అండ్ మేమందరం రూమ్స్ కబ్జా చేసేస్తే 3 rooms కబ్జా చేసేస్తే బాయ్స్ మాత్రం హాల్లోనే. అండ్ మార్నింగ్ అయితే అయిపోయింది. అండ్ మీకు కూడా గుడ్ మార్నింగ్. ఇక్కడ అయితే మేము వెళ్ళిన 2 days మంచు అంత ఏమీ లేదు, ఇంకా అప్పుడు కొంచెం ఎండ ఎక్కువగా ఉందని చెప్పొచ్చు. సో అందుకని ఇక్కడ మీకు ఎక్కడ అంత ఎక్కువ క్లౌడీగా కనిపించదు. మార్నింగ్ టీ టైము నేను ఇంట్లో తాగను కానీ బయట అయితే తాగుతా. అండ్ బ్రేక్ఫాస్ట్ పిల్లల కోసం అయితే మ్యాగీ చేసాం. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ఏంటి? గుడ్ మార్నింగ్. బ్రేక్ఫాస్ట్ పోహా. ఓకే. ఇక్కడ పోహా అయితే మేమేం చేయలేదు. ఈ విల్లాలో మేడ్స్ ఉంటారు కదా, ఆ మేడ్స్ అయితే ఇక్కడ ఇంట్లోనే స్టవ్ ఉంది, వాళ్ళు చేసేసారు. ఝాన్సీ కానీ ఆవిడ పెట్టిన ఇయర్ రింగ్స్ మాత్రం. సో బయట అయితే అందరం కూర్చొని ఎంజాయ్ చేసేస్తున్నాము. ఆ తర్వాత అయితే కొన్ని పిక్స్ తీసుకున్నాం అనమాట. ఎక్కడికి వెళ్ళినా పిక్స్ అనే మస్ట్ అండ్ షుడ్ కదా. ఈ పిక్స్ కనుక మీకు నచ్చినట్టయితే కామెంట్ చేయండి. అండ్ ఆఫ్టర్ దట్ ఇంకా కిందకి వెళ్ళిపోయాము, ఎందుకంటే ఇంకో ప్లేస్కి వెళ్ళాలని అనుకుంటున్నాము. మాతో పాటు మీరు కూడా చూస్తే మీకు అర్థమవుతుంది మేము ఏం ప్లేస్కి వెళ్తున్నాము అనేది.
అండ్ ఇక్కడైతే మేము లేడీస్ అందరం 2 pairs తీసుకున్నాం అనమాట, సేమ్ డ్రెస్సెస్ అన్నట్టు. జెంట్స్కి అయితే పిల్లలకి అయితే ఓన్లీ 1 డేకే ప్లాన్ చేసాము. అండ్ వే చూడండి ఎలా ఉంది అనేది, చాలా బాగుంది. బట్ ఇది వింటర్ ఇంకా అంటే డిసెంబర్ ఎండ్లోని లేదంటే వర్షాకాలంలోని వచ్చినట్టయితే ఇంకా సూపర్గా ఉంటుంది. బట్ మేము ఇన్ బిట్వీన్ టైంలో వచ్చాము, అక్కడ అట్మాస్ఫియర్ అంతా ఎంజాయ్ చేయలేకపోయాము. ఎక్కడికి వెళ్ళినా పాపం మాతో పాటు వీళ్ళు తిరగటానికి కొంచెం అలసిపోతున్నారు. ఆడే టైంలో మాత్రం ఫుల్ ఎంజాయ్ అయ్యి ఆ తర్వాత మాత్రం ఇంకా స్లీప్ వేసేస్తున్నారనమాట. వాళ్ళు ఎత్తుకొని అలా తిరిగేస్తాము అందరం, కాసేపు హస్బెండ్స్ కాసేపు వైఫ్స్. అవును, ఇంతకు చెప్పలేదు కదా మేము ఎక్కడికి వెళ్తున్నాం అనేది. లోనావాలాలో బుషి డ్యాము. ఇది ఏంటనంటే లోనావాలా ఎవరు వచ్చినా కంపల్సరీ ఇక్కడ విజిట్ చేస్తారు. వాటర్ ఉండాలి, ఎలా ఫ్లో అవ్వాలన్నమాట. కానీ అసలు చిన్న వాటర్ కూడా లేదు. ఇక్కడ చూసారా, ఇలా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాము, కానీ అస్సలు వాటర్ లేదు. అక్కడ లేక్ అనేది వర్షాకాలంలో ఓవర్ఫ్లో అయ్యి కిందకి పడుతుందన్నమాట. అవును, అడగడం మర్చిపోయాను, ఇంతకు మా డ్రెస్లు ఎలా ఉన్నాయి? అండ్ దాని తర్వాత అయితే సరేలేండి, వాటర్ లేకపోతే ఏం చేస్తాము, కొన్ని ఫొటోస్ అయితే దిగేద్దామని చెప్పి అలా ఊరకనే ఫొటోస్ దిగేస్తున్నాము, మరి ఏం చేయలేక. నా బ్యాగ్ కనిపిస్తుంది కదా, ఈ లేక్కి వర్షం పడినప్పుడు ఓవర్ఫ్లో అయ్యి కిందకి వెళ్తుంది అంట. పైకి మీరు అక్కడ పైన అన్ని కూర్చుని ఇక్కడైతే ఒక ఫోటో సెటప్ కోసం అని చెప్పి ఆర్గనైజ్ చేసేస్తున్నాము. మరి ఎవరికి ఫోటో తీయడానికి కాదు. అండ్ దిస్ ఈస్ ద ఫోటో. అండ్ ఇక్కడ ఐస్ కొంచెం ఫేమస్, అంటే దీన్ని ఏమంటారో పేరు మర్చిపోయానండి, కామెంట్ చేయండి. పైన కొంచెం స్నాక్స్ ఉన్నాయి, సో కొంచెం డిఫరెంట్గా ఏమైనా అనిపిస్తే తినేవాళ్ళం అనమాట. అండ్ ఇక్కడైతే కొంచెం వాటర్లా ఉంటే ఆ వాటర్లో చిన్న చిన్న చేపలు ఉన్నాయి, మేము పడుతున్నాము, అక్కడ ఉన్న వాళ్ళు కొంతమందివి. మా జియా కూడా యాక్టివ్, ఇంకెలాంటివంటే ఇంకా ఫుల్ యాక్టివ్ ఉంటుంది. వద్దొద్దు అంటున్నా మధ్యలోకి వెళ్ళి పట్టేస్తుంది చేపల్ని. సరేలేండి, అంత పెద్ద వాటర్ ఫాల్ని ఫోటో తీయలేకపోయాము మేము. లేదు, జస్ట్ ఈ చిన్నదైనా చూసేయండి అని చెప్పి కెమెరా దగ్గర పెట్టి మరి ఒక చిన్న వాటర్ ఫ్లోలా ఉంటే ఇలా తీసాను. దీంతో సరిపెట్టేసుకోండి. అండ్ రిటర్న్ అయితే వెళ్ళిపోతున్నాం. అలిసిపోయారు, నెక్స్ట్ ట్రిప్ వద్దంటున్నా. మేము చాలా అలసిపోయామండి, ఇంకేం రాలేమండి. ఖచ్చితంగా చెప్తున్నాను. అండ్ ఇక్కడైతే లోనావాలా వచ్చిన వాళ్ళు ఎవరైనా సరే చిక్కీ తీసుకోవాల్సిందే. లోనావాలా ఫేమస్ ఏంటంటే లోనావాలా చిక్కీ అని చెప్తారనమాట. సో మేము కూడా కొన్ని తెచ్చేసుకున్నాము, ఇంకా కొన్ని తెచ్చాము. కానీ ఈ వీడియోలో కొన్ని మా హస్బెండ్ బ్యాగ్లో పెట్టుకొని వెళ్ళిపోయారు ఆఫీస్లో తినడానికి. అండ్ కొన్ని అయితే ఇక్కడ చూపిస్తున్నాము, చాలా బాగున్నాయి టేస్ట్. మీరు ఎప్పుడైనా వస్తే ముంబై లోనావాలాలో ట్రై చేయండి. ఆఫ్టర్ దట్ ఏంటంటే లోనావాలా నుంచి వెళ్తున్న దారిలో ఒక పెద్ద రెస్టారెంట్ ఉంటుంది, బాగుంటుంది, నాన్ వెజ్ అయినా వెజ్ అని. అంటే అక్కడ పార్కింగ్ చూసి భయపడిపోయామన్నమాట. ఎంత పార్కింగ్ ఉందనంటే ఆ కార్ పెట్టడానికి 1/2 అవర్ to 1 అవర్ పడుతుందంట. ఇంకా లోపలికి వెళ్ళాక ఆర్డర్ ఇచ్చుకున్నాక ఎంత టైం పడుతుందని చెప్పి ఇంకా మేము డైరెక్ట్గా ముంబైలోకి ఎంటర్ అయిపోయి వాషీలో ఉన్న మహారాష్ట్ర లంచ్ హోమ్స్కి అయితే వెళ్ళిపోయాము. ఇదేంటంటే ఒక మాల్లో, ఐనెక్స్ మాల్లో ఉంటుందన్నమాట. అండ్ ఇక్కడైతే మేము చూడండి చాలా టైడ్ అయిపోయాము, ఫుల్ ఎండగా ఉంది అసలు మేము వెళ్ళిన ఈ 2 days కూడా. ఇది మహారాష్ట్ర లంచ్ హోమ్స్, లోపలైతే చాలా బాగుంది. చూడండి ఎంత బాగుంది అనేది ఇంటీరియరు. కానీ ఇక్కడ టేస్ట్ మన టేస్ట్కి అస్సలు సెట్ కాదు, ఎంత తిన్నా సరే అది టేస్టే అనిపించదు నోటికి. అండ్ మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. అండ్ లాస్ట్లో చెప్తాను మేము ఏమేమి తిన్నాం ఏంటనేది. అండ్ మేమైతే ఇక్కడ ఎక్కువ మందిం కదా 2 places అయితే రిజర్వ్ చేసేసుకున్నాం. అండ్ ఒక్కొక్కరు వస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడ కనిపిస్తుందా అయితే దీన్ని నీర్ దోశ అంటారు. ఇది నాన్ వెజ్తో చికెన్ కర్రీ అయితే ఆర్డర్ ఇచ్చేసుకున్నాం. అండ్ కొంతమంది ఎగ్ బిర్యానీ, చికెన్ బిర్యానీ, ఎవరికేం కావాలంటే అవన్నీ ఆర్డర్ ఇచ్చేసుకున్నాము. ఏంటి ప్లేట్స్ ఇలా ఉన్నాయని భయపడకండి, కానీ ఏం బాగాలేదు. ఎంత పడింది బిల్లు? 6,000.
ఎస్ 6,000 అనడానికి 10,000 అయినా అవ్వచ్చు, కానీ ఆ ఫుడ్కి ఆ క్వాంటిటీకి 6,000 అనేవి చాలా ఎక్కువే. మనకి బిర్యానీ ఒక ప్లేట్ అంతా ఇస్తాడు, కానీ అందులో సగం పైనే గ్రేవీ ఉంటుందన్నమాట, కొంచెమే రైస్ ఉంటుందన్నమాట, అలా ఉంటుంది. అందులో క్వాంటిటీ కూడా చాలా లెస్. సో ఏదో ఒకటి అయిపోయిందిలేండి, మరి ఏం చేస్తామని చెప్పి తినేసి అయితే బయలుదేరిపోయాము. ఎవరింటికి వాళ్ళం వెళ్ళిపోతున్నాము. సో మేము కూడా వచ్చేసామన్నమాట. ఒక్కొక్కరు ఒక డ్రాప్ కూడా చేసేసారు. Like, comment, share and subscribe my channel KS The Living Moments. Thank you. Bye bye.